మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడితిరి. స్తోత్రం చెప్ప. ఇది కుటుంబాల్లో లోపిస్తుంది, సంఘాలలో లోపిస్తుంది, సహోదరుల మధ్యలో లోపిస్తుంది. ఏంటది? ప్రేమ. భార్యాభర్తలకి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలి? అమ్మా, ఏంది అసలు ప్రేమ అనే మాటకి సిగ్గుపడుతున్నారు ఏంటమ్మా? సిగ్గుపడడం కాదులే, కానీ నేరసిల్లిపోయారు. అసలు అది ఉందా అని అనుమానం. స్తోత్రం చెప్పు ఒకసారి. అదే ఉందా? ఆ ప్రేమ అనేటువంటిది ఉందా? మచ్చుకైనా ఉంటుందా కొంపల్లో? ప్రేమే ఉంటే తూలనాడు ఎందుకు మాట్లాడిద్ది? ప్రేమే ఉంటే ఎందుకు అమర్యాదగా నడిచిద్ది? ప్రేమే ఉంటే చిన్న తప్పుని ఎందుకు పొద్దు ఊకులు సాధిస్తానే ఉంటుంది అమ్మ. 3 రోజులు అన్నం తిందా ప్రేమ కలిగిన అక్క. ఆడు సారీ చెప్పినా ఎందే వింటారా? చెప్పరేంటమ్మా? ఒకప్పుడు భార్య అలిగితే చచ్చినట్టు వాడు క్షమాపణ అడిగి చచ్చిపోయేవాడు. ఇప్పుడే అంత కర్మ బట్టల పురుషులకి. చిన్న ఆర్డర్ పెట్టుకుంటాడు, తినేస్తాడు. నువ్వు పుట్టింటికి అలిగిపోయావనుకో, నువ్వే కొన్నావుగా రైస్ కుక్కర్. అర్థమవుతుందా? రైస్ కుక్కర్లో అన్నం వండుకుంటాడు, 2 కూరలు తెచ్చుకొని తింటాడు. తెక్క కుదరలా. ఒకప్పుడు అంటే ఏంద్రా భార్య దగ్గరికి వెళ్ళావంటే చేయగలుచుకోలేకపోతున్నాను అనేవాడు. ఇప్పుడు ఆ వంక కూడా లేదు. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. ప్రియులరా, సంఘములో కూడా మీరు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. సహోదరులను ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వారి కులాన్ని బట్టి ద్వేషిస్తే, వారి పేదరికాన్ని బట్టి ద్వేషిస్తే, వారి అమాయకత్వాన్ని బట్టి ద్వేషిస్తే, వారి బట్టలను బట్టి, వేసుకునే బట్టల విషయంలో కూడా కొంతమంది ప్రేమకు నోసుకోరు. మంచి బట్టలు వేసుకుంటే ప్రేమించబడతారు, మంచి బట్టలు లేకపోతే వాళ్ళు ప్రేమించబడరు. అవునా కాదా? చెప్పరేంటమ్మా? స్తోత్రం చెప్పొకసారి. దేవుని దయ వలన మన సంఘంలో దాన్ని జయించామేమో అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. మీకు చేతులు జోడించి చెప్పేది ఏమిటంటే, మనం ఇక్కడ కూర్చునేది కొద్ది సమయమే. వారి పేదరికాన్ని బట్టి వారికి ఎటు లోకంలో వారికి ఆదరణ లేదు. లోకంలో ప్రతి క్షణం వాళ్ళ అవమానాలు ఎదుర్కొంటారు. పేదోడు మీకు తెలీదు. అర్థమవుతుందా? వాళ్ళకి ఆదరణ కొరకు దేవుని మందిరంలోనైనా నెమ్మది దొరికిద్దేమని వస్తారు. అందుకని వారిని దగ్గరికి తీసుకోండి. దేవునికి స్తోత్రం. మీరు ఎవరైనా పేద బిడ్డలు అనిపిస్తే, నీకంటే పేద బిడ్డలు అనిపిస్తే, నీకంటే తక్కువగా ఉన్నటువంటి వారు అనిపిస్తే వారి భుజాన్ని చెయ్యి. వారు ఎంతగానో సంతోషిస్తారు, వారికి ఆదరణ వస్తుంది. అందుకని మీరు సహోదర ప్రేమ సంఘములో చూపించండి. ఈ ప్రేమ అనేక ఆత్మలను రక్షిస్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు చెప్పు. వాళ్ళు పేదరికమే కానీ వారికి ఆత్మాభిమానం ఉంటుందనే సంగతి గుర్తుపెట్టుకోండి. డబ్బున్నటువంటి వారు అందరిని నేను ఏమనటం లేదు, కానీ కొందరు మూర్ఖులు ఉన్నారు. పేదవాడు ఒక పశువుతో సమానం చూసేటువంటి వారుగా ఉన్నారు. వారి సంగతి ఒక రోజును తేలిద్ది. అది ఏ రోజు చెప్పండి? ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళిన రోజు వాడికి అర్థమైనట్లు వీడికి కూడా ఒక రోజున అర్థమైంది. అతడు మనుషుడే, ఇతడు మనుషుడే. ఏమి గొప్పవాడని వాడు ఆ స్థితిలోకి వెళ్ళాడు. దేవుని దయ కదా. ఆ పేద బిడ్డలని, అడుక్కు తినేటువంటి బిడ్డలని, రోడ్డు పక్కన ఉన్నటువంటి బిడ్డలను చూసినప్పుడు నిన్ను బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు. దేవా, ఇతని కంటే నేనేం గొప్పవాడిని కాదు. అతడు మనుషుడే, నేను మనిషినే. ఇతను ఆ స్థితిలో ఉన్నాడు, నన్ను ఈ స్థితిలో ఉంచావు, మీకు మహిమ కలుగునుగాక అని చెప్పు. అవసరమైతే ఒక 10 రూపాయలు సహాయం చేయి, లేదంటే మెదలకొండెళ్ళు, కానీ వారిని మనస్సునందు హీనపరచవద్దు. అది దేవునికి చాలా కష్టాన్ని కలిగించే ఆలోచన. మీకు అర్థమవుతుంది కదా? స్తోత్రం చెప్పు ఒకసారి. ఇష్టమైతే ఒక ముద్ద అన్నం పెట్టు, కష్టమైతే లేదని చెప్పు.
అంతేగాని వారిని మనస్సునందు హీనపరిచి వారిని గాయపరచుట వలన, అది సంఘం కావచ్చు, సంఘపు వెలుపుటి వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ వీధి వారు కావచ్చు, ఎవరైనా సరే మీరు దయచేసి సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం.